నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచమంతా ఒకటే టెన్షన్. ఎప్పుడు ఏ వైపు నుంచి మిసైల్ దూసుకొస్తుందో, ఎక్కడ బాంబు పేలుతుందో అని అరబ్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలని ఊపిరి బిగబట్టి చూస్తున్న తరుణం అది. సరిగ్గా అదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలపై చల్లని నీళ్లు చల్లింది. అదే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం. సాధారణంగా యుద్ధాలు మొదలవటం సులభం, కానీ వాటిని ఆపటం అత్యంత కఠినం. అలాంటిది కొన్ని దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలను ఒకే తాటిపైకి తీసుకురావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో శాంతి మంత్రాన్ని పఠించారు. 10 రోజుల పాటు ఇరు దేశాల మధ్య తుపాకుల మోత ఆగాలని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన ఆదేశించినట్లుగా డీల్ కుదిరింది. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదికైన ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని వెల్లడించగానే ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఫలించాయని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 10 రోజుల పాటు సరిహద్దుల్లో ఎక్కడా దాడులు జరగవు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 3:30 గంటలకు ఈ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అంటే ఆ సమయం నుంచి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు కదలవు, యుద్ధ విమానాలు గర్జించవు. ఈ ఒప్పందం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహమే ఉంది. గత 34 ఏళ్లుగా ఇరు దేశాల ప్రతినిధులు ఒకే గదిలో కూర్చొని మాట్లాడుకున్న సందర్భమే లేదు. కానీ ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్ డీసీలో ఆ అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి కూర్చొని శాంతి గురించి చర్చించడం ఒక చారిత్రాత్మక మలుపు. ఈ చర్చలను విజయవంతం చేయడంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీ రోల్ పోషించారు. ట్రంప్ తన నమ్మకస్తులైన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జాన్ కైన్లతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం వల్లే ఇది సాధ్యమైంది. అయితే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు 9 యుద్ధాలను ఆపేశానని, ఇప్పుడు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఆపిన యుద్ధం 10ది అని ఆయన గర్వంగా ప్రకటించుకున్నారు. యుద్ధాలను ఆపే నాయకుడిగా తన ఇమేజ్ను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పుకున్నారు. సరిహద్దుల్లో చిక్కుకున్న సామాన్య ప్రజలకు, ప్రాణభయంతో వణికిపోతున్న పౌరులకు ఈ 10 రోజుల విరామం ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకున్నారు. కానీ నాణ్యానికి మరో పార్శ్వం కూడా ఉంది. లెబనాన్ సరిహద్దుల్లో శాంతి నెలకొన్నప్పటికీ గాజాలో మాత్రం పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. అక్కడ హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఒకవైపు శాంతి ఒప్పందాలు జరుగుతుంటే మరోవైపు బాంబుల మోత వినిపిస్తూనే ఉండటం పశ్చిమాసియాలోని సంక్లిష్టతకు అద్దం పడుతోంది. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన పాత ఒప్పందం గడువు కూడా ఈ నెల 22తో ముగియనుంది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు రెండో దశ శాంతి ఒప్పందంపై పడ్డాయి. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్తో రాజీ కుదుర్చుకుని పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని తీసుకొస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ ఇరాన్తో కూడా ఒప్పందం కుదిరితే ట్రంప్ ఖాతాలో మరో భారీ విజయం పడటం ఖాయం. యుద్ధం అంటే కేవలం దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, అది వేల సంఖ్యలో అమాయకుల ప్రాణాలకు సంబంధించిన విషయం. అందుకే ట్రంప్ చేసిన ఈ ప్రకటన కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, అది వేలాది కుటుంబాలకు దక్కిన ప్రాణభిక్ష. మరి ఈ 10 రోజుల శాంతి తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయి? ఈ ఒప్పందం శాశ్వత శాంతికి పునాది అవుతుందా, లేక కేవలం తుఫాను ముందున్న ప్రశాంతత మాత్రమేనా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ప్రస్తుతం పశ్చిమాసియాలో తుపాకులు మౌనం వహించాయి, క్షిపణులు విశ్రాంతి తీసుకుంటున్నాయి. శాంతి కోసం ఎదురు చూస్తున్న సామాన్యుడి కళ్లల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.